అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పదవీకాలం రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే ఆయనకు తెలివి వచ్చినప్పుడు అప్పు తెచ్చి బటన్ నొక్కేవాడు. మరలా మాత్రలు వేసుకొని నిద్రలోకి పోయేవాడు. మరి మత్తు వదిలితే వైజాగ్ రాజధాని అని మరలా చెప్పి నిద్రలోకి పోయేవాడు. మరి చంద్రబాబు గారిని తిట్టాను సార్ అంటే చాలు ఆయనకి మంత్రి పదవి ఇచ్చేసేవాడు. మరలా పడుకునేవాడు. ఆయన చేసిన పరిపాలన అంతా చేసినన్ని రోజులైనా కానీ ఒక పరదాల చాటున పరిపాలన చేసి నిద్రపోతుండేవాడు. అది జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. మరి ప్రజలను మోసం చేసిన నాయకులు ఉన్నారు అంటారు. మరి నాయకులకు మోసం చేసిన ప్రజలు లేరు, రారు. అధికారం అనేది నాయకులకు అవకాశం ఆయుధం వంటిది. 5 సంవత్సరాలు మాత్రమే గ్యారంటీ అని నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అది రాష్ట్ర ప్రజలకు ఒక ఓటు హక్కు, అవకాశం, ఆయుధం లాంటిది. ఒక్కసారి తెలుసుకోండి. ప్రజలు నాయకులను మోసం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. నాయకులు ప్రజలను మోసం చేసే చాలామంది కూడా ఉంటారు. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని ఓటుతో బుద్ధి చెప్పే ప్రజలు వాళ్ళను మోసం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి తెలుసుకోండి. ఈ రాజకీయ నాయకులు అలా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలా చేయబట్టే రాష్ట్రంలో కూడా మన ఏ ఒక్కటి కూడా చేయకుండా నిద్రలోకి వెళుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయబట్టే అలా నిద్రపోగలుగుతున్నాడు. మరి ఆయనకు ఎలా నిద్రపోగలుగుతున్నాడో, ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ 2029 మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని అంటారు. అధికారంలోకి వస్తానంటాడు, మళ్ళీ నిద్రపోతాడు. అలా జరిగిపోతుంది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఎవరు ఏదైనా కానీ వాళ్ళు అధికారంలోకి ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తామని చెప్పి నిద్రలోకి పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఒక్కసారి తెలుసుకోండి. మరి అటువంటి వాళ్ళు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయగలుగుతారు? ఏది ఏమైనా వాళ్ళ అభిమానులైనా ఎవరైనా కానీ శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళే కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు పాపం అని తెలుసుకోవాల్సిందిగా. అలా చేయబట్టి వాళ్ళ పరిపాలన అలా సాగిపోయింది అని తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.